Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. మన దేవుడు కొండలలో లోయలలో దేవుడైతే ఆయన ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ అని బైబిల్లో రాస్తుంటుంది. ఆయన కోతను అనుగ్రహించే దేవుడు అంట. ఇందాక చదివిన కీర్తనలో ఉంటాం కదా, కన్నీటితో వితువాడు సంతోష గానముతో ఏం చేస్తాడంటండి, చక్కగా పంట కోసుకుంటాడు, హార్వెస్ట్ని కోసుకుంటాడు. వారు ఏడుచూచు విత్తుతూ ఉండగా అని వాక్యంలో రాస్తుండే. అంటే పరిస్థితులు ఉంటానే ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉంటానే ఉన్నాయి, కానీ వాక్యం అనే విత్తనం దొరుకుతున్నప్పుడు ఈ పరిస్థితిలో ప్రభా నువ్వు ఉన్నావు, మారుస్తావు, చేస్తావు అని చెప్పేసి వాక్యంతో జీవితాలను సరి చేసుకుంటూ మనం వేస్తున్న ప్రతి విత్తనము దేవుడు అంటున్నాడు అది గొప్ప గొప్ప కోతగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో దేవుని కోతను గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అది ఆశీర్వాదంతో కూడి మాట్లాడాడు దేవుడు, తీర్పుతో కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనం చదువుతూ ఉంటాం. మనము లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నప్పుడు, లూకాసు వార్త 10వ అధ్యాయము, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపునని వేడుకొనిడి. ప్రకటన గ్రంథంలో కూడా 14వ అధ్యాయము 14వ వచనములో కూడా ఒక మాట రాస్తుంది చూడండి. మరియు నేను చూడగా తెల్లని మేఘము కనబడెను, కోతకాలం వచ్చుచున్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు ఒక బలమైన కోతను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది ఆత్మలదై ఉండొచ్చు, లేకపోతే దేవుడు మన వ్యక్తిగత జీవితంలో చేసే కార్యాలై ఉండొచ్చు. ఏదైనప్పటికీ గత దినాల్లో దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అనేక మంది వేల సంఖ్యలో ఆత్మలను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన అనేక మంది గుంపులు గుంపులుగా దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకోబోతున్నారని నేను చెప్పలా, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అంటే ఆ మాటలకు అర్థం ఏంటంటే, బలమైన ఒక కోత దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. దేవుడు అంటున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు, కొడవలతో సిద్ధంగా ఉండు, బలమైన కోతను నేను జరిగించబోతానంటూ ఉన్నాడు. సో దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, దేవుడు ఈ కోత కాలములో బలమైన కార్యాలు మన పక్షంగా జరిగిస్తున్నప్పుడు మనములో ఉండవలసిన కొన్ని లక్షణాలని దేవుడు ఉదయకాలం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. పోయిన వారం కూడా నేను మీకు చెప్పాను, మనము లేమిలో ప్రవర్తన కంటే సమృద్ధిలో ఉన్న ప్రవర్తనను దేవుడు ఎక్కువ చూస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఆశీర్వదించిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది, మన ప్రవర్తనను బట్టి మన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఒకవేళ మన పిలుపు ఒక గొప్ప రాజు అయి ఉంటే గనక మనము మన కుటుంబాన్ని పట్టించుకోకూడదు, మనం అనేక మంది అవసరతలు పట్టించుకునే ఆ రాజు లాంటి హృదయం మనకు ఉండాలి. ఎందుకంటే రాజు తన కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, రాజ్యమంతటినీ చూడవలసిన వాడై ఉంటున్నాడు. సో దేవుడు మనకి బలమైన కోతనిస్తాడు. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, యెహోవా షాబోత్ అని రాయబడింది, లార్డ్ ఆఫ్ హోస్ట్. ఈ కోతను తీసుకురాగలిగిన దేవుడు. మలాకి 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదువుతున్నప్పుడు, ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ అని రాయబడింది. యెహోవా షాబోత్, ఆయనే మనకు కోత యొక్క దేవుడై ఉంటున్నాడని మన బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. సో మనకి కోత వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవలసిన 3 విషయాలు బలంగా మీ హృదయంలో నాటబడాలని ప్రభు పేరట దైవజనుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. కనుక లూకాసు వార్తలో మనం చూసినట్లయితే, లేబియా కాండములో మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 10వ వచనములో మనం చూడండి. 23వ అధ్యాయం 10వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనేమో, నేను మీకిచ్చుచున్న దేశమును మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదట పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఇక్కడ తర్వాత ఏమంటున్నాడంటే,
చూడండి, యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. విశ్రాంతి దినము మారుదినమును యాచకుడు దాన్ని అల్లాడింపవలెను. అంటే దేవుడు చెప్పేది ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా ఈ కోత కాల సమయంలో దేవుడు మనకు నేర్పించే మొట్టమొదటి మాట ఏంటంటే, ఏ అభివృద్ధి ప్రభు మనకు తీసుకొచ్చినా, మనము చేసిన దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి ఏది మన జీవితంలోకి తీసుకొచ్చినా దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి విషయంలో యు నీడ్ టు అక్నాలెడ్జ్ మీ. నన్ను మీరు ఖచ్చితముగా ఇది దేవుని వలనే కలిగింది, ఇది ప్రభువే ఇచ్చినది, ప్రభు వలనే ఇంతటి గొప్ప కార్యము జరిగింది అని దేవాది దేవుడు ఏమంటున్నాడంటే అక్నాలెడ్జ్ చేయాలి అని అంటున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, అక్నాలెడ్జ్ చేయాలి. హల్లెలూయా చెప్పండి. సో ఈరోజు మనం ఒక బలమైన తీర్మానం తీసుకోవాలి హృదయంలో. ఆ తీర్మానం ఏంటంటే, ప్రభువా నీవు నన్ను ఇక నుంచి ఏ సమృద్ధి అయిన కోత అది ఏదైనా అవనివ్వండి, ప్రభుకి చెప్పాలి, ఇది కేవలము నీ వలనే వచ్చింది, నీకు మాత్రమే మహిమ కలగాలి, నీకు మాత్రమే ఘనత కలగాలి. ఏ ఆశీర్వాదానికైనా ఆధారము దేవుడే ఉంటున్నాడు, అవునా కదా? నిన్నటి కూడా చాలా అద్భుతం, ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు. నిన్న హన్నా గురించి మాట్లాడుకున్నాం. ఆమె చాలా బాధతో బైక్ మీద వస్తూ ఉన్నారంట. కూర్చున్న తర్వాత దేవుడు మాట్లాడాడు. కొంతమంది పెనిన్నాళ్ళు ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ పెనిన్నాళ్ళు ఉండబట్టే మనం ఇంత అభివృద్ధి చెందాం, ఇంత స్ట్రాంగ్ అయ్యాం, దేవుని యొక్క బలమైన గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సో మొదటి మాట ఏంటి చెప్పండి, దేవుడు కోత ఇచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తించడం మర్చిపోకూడదు. అర్థమవుతుందా? చాలామంది వాళ్ళ ఫోకస్ మారిపోతూ ఉంది. దేవుడు బలమైన కోతను వారికి అనుగ్రహించినప్పుడు దే ఆర్ ఫర్గెట్టింగ్ టు అక్నాలెడ్జ్ గాడ్. ఇది నా వల్లే, నేను ప్రార్థన చేయబట్టే, లేకపోతే మరి దేనిదో అని చెప్పుకుంటా వారు ఏం చేస్తున్నారంటే వారి దృష్టిని మళ్ళిస్తూ ఉన్నారు. నువ్వు చూడవలసింది కోతను కాదు, కోత ఇచ్చిన దేవుణ్ణి చూడాలి నీవు. హల్లెలూయా చెప్పండి. సమయం లేదు కాబట్టి రెండో మాట కూడా చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 21వ వచనములో రెండో మాట చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 21వ వచనం. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయ కాలమందైనను ఆ దినము విశ్రమింపవలెను. దేవుడికి స్తోత్రం కలుగుగా. రెండవది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీది కోసే కాలమైనా నీది విత్తే కాలమైనా యూ షుడ్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వేం గడపాలంట? సమయాన్ని గడపాలి. ఇందాకేమంటున్నాడు? ఏది ఇచ్చినా దేవుని అక్నాలెడ్జ్ చేయాలంటున్నాడు. ఇప్పుడు రెండవది ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, దేవుడు ఏది, అది కోతే కానీ లేకపోతే విత్తుతున్న సమయమే కానీ ఏ సమయాల్లో ఉన్నా కూడా దేవునికి ఇవ్వవలసిన సమయము మనము ఇచ్చి తీరాల్సిందే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి జాబ్ ఉన్నా లేకపోయినా ఎవరితో ఉండాలి? టైము దేవునితో ఉండాలి. ఈరోజు జాబ్ వస్తే దేవునితో సమయం ఉండదు, టైం లేదు పాస్టర్ గారు అంటారు. చాలా రోజులు కూర్చొని ప్రార్థన చేస్తాడు, ప్రభు నాకు పని అప్పు చెప్పు, పని ఇస్తే కనపట్టు. ఏమండి, ఏదైనా దేవుడి దగ్గర నుంచి పొందుకున్న తర్వాత అస్సలు టైం లేదు పాస్టర్ గారు. దేవుడు అంటున్నాడు, ఏమండి 6 రోజులు దేవుడే అన్నీ చేసి నేను 7వ రోజు విశ్రాంతి తీసుకుంటే మనము ఆ మాటలో మనము ఎంతో ఆలకించవలసి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అందుకనే ఈ రోజున నేను చెప్తున్నాను, చాలామంది దైవజనులు కూడా పరిచర్యలో నష్టమైపోవడానికి గల కారణం అదే. ఎందుకు అని అంటే, పరిచర్యకు ఎక్కువ సమయం గడుపుతున్నారు కానీ ఆ పరిచర్య ఇచ్చిన దేవునితో సమయం గడపడం తక్కువైపోయింది. అంటే వారు మినిస్ట్రీలో బిజీ అయిపోతున్నారు. మినిస్ట్రీలో బిజీ అయిపోయి ఎలాంటి పరిస్థితి అంటే, కూర్చొని దేవుని దగ్గర సమయాన్ని గడిపి వాక్యము చదివి లేకపోతే ప్రార్థన చేసో ఆ సమయాన్ని గడిపే పరిస్థితులు లేవు. కాబట్టి ఏమవుతుంది అంటే, సంఘాలు పెద్దవి అవుతున్నాయి, అందులో దేవుడు చిన్నోడైపోతున్నాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? సంఘములు పెద్ద పెద్దవి అవుతున్నాయి, మంచిది. కానీ ఎంత సంఘం పెరిగితే ఎవరు అంత గొప్పగా ఘనతను చెప్పాలి చెప్పండి? దేవునికే ఘనత వెళ్ళాలి. కానీ ద మోర్ ద చర్చెస్ ఆర్ బికమింగ్, లోపల ఉన్న పీపుల్ ఫోకస్ అయిపోతున్నారు. ఫోకస్ అయిపోయి అక్కడున్న దేవుడు ఏమైపోతున్నాడు చెప్పండి? హీఈస్ బికమింగ్ స్మాలర్.
ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఎంత దేవుడు ఆశీర్వదించినా, ప్రార్థించే కృప ఇచ్చినా, పరిచయం చేసేది ఇచ్చినా, దేవుడు ఎంత హెచ్చించినా కూడా నువ్వు ఖచ్చితముగా దేవునితో సమయాన్ని గడపాలి. ఆ తీర్మానాన్ని దేవుడు మనము తీసుకోవాలని రెండవదిగా ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇంటికాడ రెస్ట్ తీసుకుంటాం కదా, అక్కడ విశ్రాంతి అంటే దేవుని సన్నిధికి రమ్మన్నాడు ఆయన. టేక్ టైం, నాతో పాటు టైం గడపండి అంటాం. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, అంతా పనిచేసిన తర్వాత ఈరోజు ఏంటి ప్రార్థనకి రాలేదంటే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నానండి అని అంటారు ఈరోజున. కానీ దేవుని సన్నిధికి రావాలి. యూ షుడ్ స్పెండ్ టైం విత్ గాడ్. ఫెలోషిప్ అనేది చాలా అవసరం అండి ఈ దినాల్లో. సహవాసము చాలా అవసరము. సహవాసము లేకపోతే నష్టపోతాం మన జీవితంలో. ఒక కవరింగ్ అనేది ఎప్పుడు మనకు అవసరము. దేవుని బిడ్డలు ప్రార్థన అవసరము. అనేక మంది మన కొరకు ప్రార్థన చేసే ఆ సపోర్టు ఎంతో అవసరమై ఉంటుంది. నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సో దేవుడు ఏమన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బలమైన హార్వెస్ట్ తీసుకొస్తాను. అది ఆత్మలదై ఉండొచ్చు, లేకపోతే నీ ఉద్యోగంలో ఉండొచ్చు, అనేక దినములు ప్రార్థన చేస్తున్న విషయం ఉండొచ్చు. ఏ విషయమైనా దేవుడు అంటాడు, మొట్టమొదటిగా నీవు మాత్రం ఎక్కడైనా నన్ను ఎక్నాలజ్ చేయాల్సిందే. అది దేవుని వలన మాత్రమే కలిగింది. హల్లెలూయా చెప్పండి. కొంతమంది అంటారు కదా, పెద్ద ఇల్లు కట్టిన తర్వాత, చిన్న ఇల్లున్నప్పుడు అడగడం, పెద్ద ఇల్లు కట్టిన తర్వాత అంటాడు, నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అండి ఇది, అసలు నా కళ అండి అంటారు. నేనేమంటా తెలుసా, కళ మంచిదే. ఫస్ట్ నువ్వేమనాలంటే, దేవుని కృప వల్ల నేను కట్టుకోగలిగానండి. ప్రభు నాకు ఇంత కృప చూపించి సహాయం చేసి, అసలు నేను దీని అర్హుడు కాదండి, కానీ ప్రభు నాకు ఇచ్చాడండి అనే మాట రావాలి మన నోట్లో నుంచి. అందుకనే ఎక్నాలజ్ చేయంటున్నాడు దేవుడు. ఒకటి. రెండవది, కోతలో నీవు నాకు ఏం చేయాలి, సమయాన్ని గడపాలి. అందరూ చెప్పండి, ఏం గడపాలి, సమయాన్ని గడపాలి. బిజీ. ఒక ఆయన అన్నాడు, బిజీ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా, బౌండ్ అండర్ సైటనిక్ యోక్ అన్నాడు ఒక ఆయన. హల్లెలూయా చెప్పండి. సో అందుకనే దేవుని వాక్యం మూడో మాట చూడండి. అంటే సార్ ఉన్నారు కాబట్టి నేను చివరి రోజు కాబట్టి 2 మాటలు చెప్పాలని ఆశపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రవేశం. మూడవది చూడండి, లూకా 23వ అధ్యాయము, లేవియాకాండం 23వ అధ్యాయము 22వ వచనం. మీరు మీ పంట చేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. స్తోత్రం చెప్పండి. మూడవది, ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నేను నీకు కోతనిచ్చినప్పుడు, నేను నీకు సమృద్ధినిచ్చినప్పుడు మొత్తం ఏరేసుకోకూడదు. సెల్ఫిష్గా, స్వార్థంగా, అసలు ఒక్కటి కూడా ఏరేసుకోకుండా దేవుడు ఏమంటున్నాడంటే, దాంట్లో కొంత భాగాన్ని ఏం చేయాలి తెలుసా, నువ్వు షేర్ చేయాలి నీ బ్లెస్సింగ్ని అంటున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఎవరికి షేర్ చేయాలంట, అక్కడ రాశాడు, బీదలకును పరదేశులకును నువ్వేం చేయాలంట, షేర్ చేయాలి. అలాగ బోయాజు షేర్ చేశాడు కాబట్టి ఒక రూత్ అనే ఒక గొప్ప ఆవిడ్ని దేవుడు తీసుకురావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. నీ ఆశీర్వాదముల ద్వారా అనేక మంది ఆశీర్వదించబడవలసి ఉంటుంది. ఈ ఉదయకాలం అది నువ్వు గ్రహించుకోవాలి. మూడవది అంటున్నాడు, నేను నీ కోతని ఇచ్చినప్పుడు డోంట్ బీ సెల్ఫిష్. నువ్వు స్వార్థపరుడుగా ఉండకుండా ఏం చేయాలి అంటే, ఆ ఆశీర్వాదాన్ని అనేక మందికి నీవు పంచుకోవాలి. నేనేమంటా తెలుసా, ఒకవేళ సమాధానం ఇస్తాడేమో దేవుడు నీకు కోతగా, అప్పుడు ఆ సమాధానాన్ని ఏం చేయాలి చెప్పండి, ఇంకొక సమాధానం లేని వారితో పంచుకోవాలి. ఒకవేళ దేవుడు నీకు ఆర్థికంగా దీవించాడు అనుకోండి, ఇంకొకరితో అది షేర్ చేసుకోవాలి. కొంత ఎవరితో, బలహీనులైన వారు. ఎంతమంది లేరు, నేను సాక్షి విన్నాం. ఏమండి, ఎంతమంది లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉంటున్నారు. కొంచెం అలా రైజింగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా దేవుని కొరకు ఉపయోగపడతారు. నేను ఎప్పుడు చెప్తా కదా, నేను ఇక్కడ నిలబడ్డానికి గల కారణం, నేనెవరినో తెలియదు, నాకు రక్త సంబంధం లేని ఒక ఆమెను దేవుడు ప్రేరేపిస్తే ఆవిడ నన్ను చదివించింది. అసలు ఆమెకు నాకు రక్త సంబంధం లేదు, అసలు దేశమే కానీ ఆమె హృదయంలో దేవుడు మాట్లాడిచ్చిన ప్రేరేపణ, ఆమె ఇచ్చిన లిఫ్ట్ ఇక్కడికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ రోజు ప్రభు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా, ఇలా కొంచెం 10 మందికి నువ్వు ఇస్తే ప్రతి ఒక్కరు ఇలా పైకి రాగలుగుతారని చెప్పాడు దేవుడు.
కానీ ఈరోజు మనం స్వార్థపరులు అయిపోయాం. నేను, నా కుటుంబం, నా సంగతి, అవతలోడు ఏమైపోతే ఏంటి అనే ఆలోచనలో ఉంటున్నాం. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదంట. నేనైతే ఈ ఉదయకాలం ప్రభు వాక్యాన్ని వింటున్న మనం, అందుకే దేవుడు నీకు సమృద్ధి ఇవ్వట్లేదు. అందుకంటాడు, కొంచెములో నమ్మకమైన వానికి దేవుడు ఏం చేస్తాడంట, అనేకమైన వాటిలో గొప్పవాడిగా ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం చెప్తారా? కనుక మూడవది ప్రభు నేర్పించే మాట ఏంటి చెప్పండి? నువ్వు స్వార్థముగా ఉండకుండా, దట్ యూ షల్ బి ఏ బ్లెస్సింగ్ టు ద పూర్ అండ్ ద నీడీ. చాలామంది ఉన్నారు, పేదవారు లేరా, అవసరత కలిగిన వారు లేరా? చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఎక్కడో గిద్దలూరు అవతల అనమాట, ఒక పాస్టర్ గారు, నిస్సహాయ స్థితి పాస్టర్ గారు, ఒక 500 ఇచ్చినా చాలు 4 రోజులు వీళ్ళు బతుకుతారు అంటున్నాడు ఆయన. ఎంత? 500 ఇస్తే 4 రోజులు బతుకుతారు. మనకు 500 ఇస్తే 5 నిమిషాలు కూడా బతకలేం. అలా చెప్పండి, ఎందుకంటే చాలదు కాబట్టి. అనేక అవసరతలు కలిగిన వారు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించినప్పుడు ఖచ్చితముగా నీవు పార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉండాలి. దేవునికి స్తోత్రం. సో లాస్ట్ వరకు ఏరేసుకోకూడదు, కొంత విడిచిపెట్టమంటున్నాడు. కొంత విడిచిపెట్టాలి. ఎవరికి? పేదలకు. కొంత ఎవరికి విడిచిపెట్టాలి? నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కొంత విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడు దేవుడు తన ప్రేమ ద్వారా అనేక మందిని గెలుచుకుంటాకి దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కోత వచ్చినప్పుడు, అయితే ఈ కోత అందరికీ రాదంట. ఎవరికి వస్తుందో తెలుసా? ఇద్దరికి మాత్రమే బలమైన కోత వస్తుంది. మొదటిది ఎవరంటే పీపుల్ హూ డోంట్ గివ్ అప్. హల్లెలూయా చెప్పండి. జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎంత పరిస్థితి గుండా వారు వెళుతున్నప్పుడు కూడా గివప్ చేయరంట. ఎందుకో తెలుసా? ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, నేను శత్రువు నన్ను దాడి చేస్తున్నప్పటికీ కూడా, ప్రజలు నన్ను అనేక మాటలు అంటున్నా కూడా, అవమానపరుస్తున్నా కూడా, ఎన్ని చేసినా కూడా, ప్రభు నాకు ఇచ్చిన ఈ మాటలు, ఆయన ధైర్యపరిచిన మాటలు, హెచ్చరించిన మాటలు విత్తనములుగా నేను తీసుకుని విత్తుతూనే ఉంటాను. హల్లెలూయా చెప్పండి. అందుకే మీరు చూడండి, శత్రు అటాక్ అంతా దేని మీద అని అంటే, విత్తేదానికంటే ఎక్కువ అనుభవించే దాని మీద. అందుకే గిద్యోని దేవుడు నువ్వు వెరీ స్మార్ట్ అయ్యా అన్నాడు. ఎందుకు స్మార్ట్ అన్నాడు అని అంటే, ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ ప్రతి సంవత్సరము శత్రువు వచ్చి చక్కగా పండే టయానికి తీసుకెళ్ళిపోతున్నాడు కోతని. ఎప్పుడు? మంచి పండి చేతికొచ్చే టయానికి తీసుకెళ్ళిపోతున్నాడు శత్రువు. గిద్యోని అనుకున్నాడు, ఇలా కాదు, సీజన్ ప్రకారం మనం కొంచెం తెలివిగా ఉండాలి. ఏం చేయాలి అని అంటే, ద్రాక్ష పండని కాలంలో ఆ ద్రాక్ష గానుగులోకి వెళ్ళి అక్కడ ఈ కోతను తీసుకెళ్ళి అక్కడ చేస్తూ ఉంటే, శత్రువు ఏమనుకుంటాడు, ఇప్పుడు కోతకాలం కాదు కదా, ఇప్పుడు ద్రాక్ష పండే కాలం కాదు కదా, సో అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడికే వెళ్దామని అనుకుంటున్న టైంలో ఈయన తెలివిగా జ్ఞానవంతుడిగా ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, సబాష్, అలా ఉండాలన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. నష్టపరుచుకునేవారుగా మనం ఉండకూడదు. దేవుడు అనుగ్రహించే ప్రతిమైన కోతను మనము పొందుకునేవారుగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఆశపడుతున్నారు? ఇందాక చదివిన 126వ కీర్తన 5వ వచనములో కూడా అదే. ఎన్నో కష్టాలు, పరిస్థితుల మధ్యలో మనము విత్తినవి ఏవి నష్టమైపోకూడదండి. ఈ 20 దినాలు విత్తిన ఏ ఒక్క విత్తనము నష్టమైపోకూడదు. ఏ ఒక్క విత్తనము నష్టమైపోవద్దు. ఎంత కన్నీళ్లు గార్చాం దేవుని సన్నిధిలో, క్షమాపణ అడిగాం దేవుని సన్నిధిలో, సమాధానం కోసం ప్రభువుని అడిగాం, ఆశీర్వాదం కోసం అడిగాం, మేలుల కోసం అడిగాం, ఆత్మల కోసం అడిగాం, విడుదల కోసం అడిగాం. అడిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినవన్నీ దేవుడు అంటున్నాడు, అవి సమృద్ధిగా రాబోతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా. విత్తే కాలం వేదనగా ఉంటుంది, కోసే కాలం ఆనందంగా ఉంటుంది. అటు కాలము ప్రభు మనకి ఇచ్చును గాక. అటు కాలము మన కుటుంబాలు అనుభవించును గాక. ఈ దేవుడంట కోతను అనుగ్రహించేటప్పుడు ఒకరికి వచ్చే సంతోషం కాదు, అందరికి వచ్చే సంతోషం అంటారు. అది అందరూ సంతోషించగలిగిన ఒక అనుభవం అన్నమాట. అనేక మంది దాన్ని ఆస్వాదించగలిగిన ఒక అనుభవంగా దేవుడు తన వాక్యములు చూపించినట్టుగా మనకి కనపడతా ఉంది. ఒక వాక్యం కూడా చదివి నేను ప్రార్థన చేస్తాను. 2వ సమూయేలు గ్రంథములో 23వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, అక్కడ ఒక లోయ కనబడుతుంది చూడండి.
30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున, అందరు చదవండి ఏమని రాస్తుంది, శ్రేష్ఠులైన ముగ్గురు ఏ కాలమునంట, కోతకాలమున అదుల్లా గుహలో ఉన్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీలు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. ఏ వ్యాలీ అంట, రెఫాయిం. రెఫాయిం అనే లోయకు అర్థం ఏంటి తెలుసా, కోత లోయ అని అర్థం. కానీ కోత కాలములో గ్రహించుకోవలసింది, ఎందుకు నువ్వు గివప్ చేయకూడదు అని అంటే, కోత కాలములో అక్కడ జైంట్స్ కూడా ఉన్నారు చాలామంది. హల్లెలూయా చెప్పండి. ఈ లోయలో చాలామంది ఎవరున్నారు చెప్పండి, జైంట్స్ ఉన్నారు అక్కడ. వారిని జయించవలసి ఉంటూ ఉందన్నమాట. ఇక్కడ ముగ్గురు ఏం చేశారు అని అంటే, వాళ్ళు దావీదు ఏమంటున్నాడంటే 16వ వచనములో చూడండి, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీలు దండు ఓడించి దారి చేసుకొని బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొచ్చిరి. దావీదుకి నీళ్లు కావాలంట, కావలిస్తే అసలు ఏమీ ఆలోచించట్లే వీళ్ళు ముగ్గురు. కానీ ఆ నీళ్లు తెచ్చే వెళ్ళే దారిలో ఎవరున్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, జైంట్స్ ఉన్నారు. అక్కడ అంటున్నారు ఏమంటే వారిని పట్టించుకోలేదంట. ఆ దండు కావలి వారు బెత్లెహేములో ఉండేది, కానీ వారు ఏమీ పట్టించుకోకుండా దారి చేసుకొని మొత్తానికి వెళ్ళిపోయి సాధించి తీసుకొచ్చారు వాళ్ళు. అలాంటి వారు దేవుడికి కావాలి, అలాంటి వారు దేవుడికి కావాలి. ఎంతమంది ప్రతికూలతలు ఉన్నా కూడా దేవుడు తాను అనుగ్రహించే కోతను అనుభవించే ఒక సమూహము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అది ఒక మైటీ మ్యాన్ యొక్క యాటిట్యూడ్ అదనమాట. ఈ రోజున గివప్ చేయొద్దు అంటున్నాడు దేవుడు. అయ్యో కోతకాలం వచ్చేస్తుంది కదా అని చప్పట్లు కొట్టుకుంటే కుదరదు. అక్కడ కూడా ఉన్నారు, శత్రువు ఉంటున్నాడు. వాడు మనము అనుభవించకుండా చేయటానికి ఎన్నో పరిస్థితులు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ వీరుల వలె మనం ఉండాలి, దారి చేసుకొని మొత్తానికి అది సాధించాలి. దేవుడు 3000 ఆత్మలు ఇస్తానని చెప్పాడు మనకి, వారిని మనము సాధించాల్సిందే. ఆ 3000 ఆత్మలు మనము చూడవలసిందే. ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆయన సువార్తను ప్రకటించి ప్రార్థించి ఆ 3000 ఆత్మలను మనము చూసే కాలము రాబోతుంది అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకు గివప్ చేయొద్దు. ప్రార్థన చేస్తున్న నువ్వు ఇంకా ప్రార్థన పెంచు. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా, ఒక ఇన్నర్ సర్కిల్ నువ్వు పెంచాలన్నాడు దేవుడు. ఎవరు ఇన్నర్ సర్కిల్ అంటే మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, పీపుల్ హూ డోంట్ గివ్ అప్. ప్రార్థన యందు గివప్ చేయని వారు, వాక్యమందు గివప్ చేయని వారు, ఆత్మల దాహము కలిగి కూర్చొని దేవుని సన్నిధానములో ఆత్మానుసారముగా ప్రార్థన చేస్తూ బలముగా నిలబడే ఒక సమూహాన్ని నువ్వు లేపాలన్నాడు దేవుడు. ఆయన ఆ సమూహము ఏం చేస్తుందంటే అనేక మందిని గెలుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. 5వ అధ్యాయము 2వ సమయంలోనే 17వ వచనం 18వ వచనము చదివి మనము ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఫిలిస్తీన్లు ఎక్కడికి వచ్చారు, మళ్ళీ రఫాయిము లోయలోనికి వచ్చారట. 19వ వచనం, దావీదు యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవిచ్చెను. నెక్స్ట్ మాట, కాబట్టి బయల్ఫేరాజమునకు వచ్చి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనము చేసినందుకొని ఆ స్థలమునకు బయల్పారాజ్యం అని పేరు పెట్టాను. బయల్పారాజ్ అన్న మాటకు అర్థం ఏంటంటే మాస్టర్ ఆఫ్ బ్రేక్ త్రూ. దేవుడు అంటున్నాడు, నువ్వు ముందుకెళ్ళిపో, నేను చూసుకుంటాను. 22వ వచనం కూడా చూడండి, 22వ వచనం, ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా, ఒక్కసారి ఏ లోయకు, రెఫాయిము లోయ దేనికి సాదృశ్యము, కోతకు సదృశ్యం. చూసారా, మళ్ళీ 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 వస్తూ ఉన్నాడు కోతను అనుభవించకుండా చేయడానికి. ఎవరు, శత్రువు. ఇప్పుడు 23వ వచనం చూడండి, ఏమంటున్నాడు, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను, అందుకు యెహోవా
నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కోనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? మన కోతను తీసుకురావడానికి మన ముందు ఒక ఆయన బయలుదేరబోతున్నాడు. ఆయన హల్లెలూయా చెప్పండి. ఆయన మన ముందు బయలుదేరబోతున్నాడు అంటున్నాడు ఆయన. ఆ శబ్దము వినగానే ఏమండి ఏమైందంటే చెప్పండి, ఆ శబ్దం వినగానే ఫిలిష్తీయులు ఏమైపోతారన్నాడు దేవుడు? కంబళి చెట్లు. మన వారిని కూడా మనం అవన్నీ ధ్యానం చేసుకున్నాం కనుక దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే కనుక, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపిక ప్రకారము చేసి గ్యాబా నుండి గ్యాజారు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేశాను. దేవునికి స్తోత్రం. చూసారు, ఎప్పుడైతే శత్రువుని తరమటం మొదలుపెట్టాడో ఇక్కడ వాళ్ళు తరుముచు అంటే ఏంటి? ఎక్స్టెన్షన్ జరుగుతుందన్నమాట. హల్లెలూయా చెప్పండి. దేవుడు విశాలపరచడం మొదలుపెట్టాడు. ఆంబుతున్నవి పెరగటం దేవుడు స్టార్ట్ చేశాడు. ఆయన చంద్రము హల్లెలూయా చెప్తారు గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ హార్వెస్ట్ అనే ఒక హీబ్రూ వర్డ్ ఇంగ్లీష్లో అకంప్లిష్ అనే పదానికి కూడా వాడాడు. అకంప్లిష్ అనే మాటకు అర్థం ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి రిలీజ్డ్ ఫుల్లీ. సంపూర్ణముగా అన్నీ కూడా విడుదల చేయబడాలంటున్నాడు దేవాది దేవుడు. ఆత్మలే కానీ, ఎదుగుదలే కానీ, ఆరోగ్యమే కానీ ఏదైనా సంపూర్ణంగా విడుదల చేయబడాలంట. నేను ఒక మాట చెప్పిన, ఇక్కడికి వచ్చింది ఈ మాటలు విని చప్పట్లు కొట్టడానికి కాదు, మన అవసరతల కొరకు సమయాన్ని ఏదో విని వెళ్ళిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న ఆయనతో ఎవరు కనెక్ట్ అవుతారో, ఇక్కడ మాట్లాడుతున్న ఆయనతో ఎవరు చేయగలుగుతారో వారు ఈ బలమైన కోతను అనుభవించబోతున్నారు. ఒకవేళ ఈరోజు ఇవాళ వచ్చి ఉంటావు ఈ మందిరానికి, ఈ మందిరంలోకి వచ్చిన నీవు అద్భుతం చూడాలనుకుంటే కనుక, సమాధానాన్ని కోయాలని ఆశపడితే కనుక, సంతోషాన్ని కోయాలని ఆశపడితే కనుక, ఈ మందిరములో బట్టి కాదు, ఈ మందిరములో అనుభవిస్తున్న నీ దేవుని సన్నిధి ఉంది చూసావా, ఆయనతో ఈ రోజైనా నువ్వు కనెక్ట్ అయితే సరిపోతుంది. ఈ రోజైనా ఆయనతో కనెక్ట్ అయిపోతే సరిపోతుంది. నీ పాపపు జీవితాన్ని విలిచి ఈ రోజైనా కనెక్ట్ అయితే సరిపోతుంది. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online. Finney Faith.